మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొద్దుగొండలో బెల్ట్ షాపుల ముందు ఆందోళన చేపట్టారు గ్రామస్తులు. ఎంఆర్పీ రేట్ కంటే ఎక్కువ ధరకు మద్యం అమ్ముతున్నారని ఆరోపించారు. బొద్దుగొండ గ్రామానికి చెందిన తుడం దెబ్బ నాయకుల ఆధ్వర్యంలో మద్యం తీసుకొచ్చిన వాహనం ముందు నిరసన తెలిపారు. బెల్ట్ షాపులపై ఎక్సైజ్ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఎక్కువ ధరకు మద్యం అమ్ముతున్న బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గ్రామస్తులు. ఇక్కడ వచ్చేసి వాళ్ళు 20 రూపాయలకి ఎక్కువ వేస్తారు. ఇక్కడికి వచ్చి వీళ్ళు అమ్మేటప్పుడు కస్టమర్లకు 20 రూపాయలు ఎక్కువ, మళ్ళీ ఇవన్నీ కలిపి 60 రూపాయలు ఎక్కువ వేస్తారు. ఎందుకు వేస్తారు అంటే అక్కడికి వాళ్ళు వెహికల్ వచ్చి సిండికేట్ అయ్యి మాకు వేస్తారు. వాళ్ళని అడగండి, మమ్మల్ని ఎందుకు అడుగుతారు? బెల్ట్ షాపులు మమ్మల్ని కాదు అడుగుడు, వాళ్ళు వచ్చి వెహికల్ ఇంచుకొచ్చి వేస్తారు. అంటే మరి ఇక్కడ వెహికల్ వచ్చింది, వెహికల్ ఎట్లా వచ్చింది, మీకు పర్మిషన్ ఉందా, పర్మిషన్తో వచ్చిరా, ఎట్లా వచ్చిరా అని చెప్పేసి వీళ్ళని అడిగితే పర్మిషన్ లేదు, ఏం లేదు, మాకు అనిల్ రెడ్డి అని చెప్పేసి వ్యక్తి మాకు యజమాన్యం, ఆయన వచ్చి మమ్మల్ని ఏమని చెప్తారంటే అనిల్ రెడ్డి గారికి ఫోన్ చేశాను నేను. అనిల్ రెడ్డి గారికి మీకు పర్మిషన్ ఉందా, ఎట్లా ఇస్తారు అని అంటే మాకు పర్మిషన్ ఉంది, నువ్వెవరు మాట్లాడదానికి అంటుండు. అరే సరే మీకు వద్దని చెప్పేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిఐ గారికి కాల్ చేశా, ఎత్తలేదు. ఎస్ఐ గారికి కాల్ చేశా, ఎస్ఐ గారికి కాల్ చేస్తే ఇక్కడ ఒక వెహికల్ వచ్చిందండి, మీకు ఏమైనా పర్మిషన్ ఉందా, పర్మిషన్ చూపిస్తే మేము వెళ్ళిపోతామండి చెప్పేసి, పర్మిషన్ ఉందా చెప్పేదంటే మీరెవరు మాట్లాడని ఎస్ఐ గారు అంటారు. సార్ ఇట్లా కాదండి, మేము విలేజ్లో మాట్లాడుతున్నాం, ఒక బండి వచ్చిందండి, మీకు పర్మిషన్ ఉందంటే మీరు ఏం చేసుకుంటూ చేసుకోపోండి అంటుండ్రు. ఇవాళ ఎప్పటి నుంచి దొక్క పడుతుంటే ఇవాళ దొక్కింది అంటే ఇవాళ పెళ్లికి వస్తే ఇక్కడ దొక్కింది. ఇద్దరు ఏం దొరికింది? ఇవాళ వెహికల్స్ దొక్కింది. ఏముందా వెహికల్? వాళ్ళ మందు ఉన్నది. మందు ఎట్లా అమ్ముతాను అంటే ఎక్కువ అమ్ముతాను, మందు ఎక్కువ ధరకు అమ్ముతారు. ఎక్కువ ధరకు అమ్ముతాను. ఎక్కడి నుంచి వచ్చి గూడు నుంచి వచ్చే మంది అది. మరి మీ తాయటం ఎక్కడ పోవాలి? వాళ్ళు ఎక్కువ రేట్ అమ్ముతాను. ఇక్కడికి వచ్చి క్వార్టర్ మీద 60 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారండి. వీళ్ళు బెల్ట్ షాపుల వాళ్ళు ఎంఆర్పి రేటు కంటే 40 రూపాయలకి ఎక్కువ అమ్మేది ఇంతకుముందు. అలాంటిది ఇప్పుడు వీళ్ళు సిండికేట్ అని 20 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారండి. అధిక రేటుతో అమ్ముతున్నారండి. అందువల్ల ఇది వెహికల్ ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తే ఇప్పుడు కూరగాయల మార్కెట్ తిరిగి క్యాబ్కి వస్తాను వేసిపోతాను రండి. మొత్తానికి వీళ్ళు వచ్చి వేసిపోతాను, మేము వచ్చేసరికి వీళ్ళు వెళ్ళిపోతాను. వారు సిండికేటు మాది అని చెప్తాను. సిండికేటు మేము వాళ్ళు ఇచ్చిన రేటుకి మేము అమ్మాలి, పైసలు ఎక్కువ రేటుతోటి మాకు అమ్ముతాను అని